ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మామూలుగా అన్ని చోట్ల దర్శకులకి ద్వితీయ విఘ్నం ఉంటుందంటారు. ఫస్ట్ సినిమాతో అద్దరగొట్టిన రెండో సినిమా దగ్గరికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తూ ఉంటారు డైరెక్టర్స్. కానీ ఈ దర్శకులు మాత్రం రెండో సినిమాతో ఇండియాని షేక్ చేశారు. వాళ్ళ సినిమాతో దేశమంతా మాట్లాడుకునేలా చేశారు. మరి ద్వితీయ విఘ్నం దాటిన ఆ దర్శకులు ఎవరు? ధురంధర్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ను ఎలా రూల్ చేస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాలా? డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్ 28 రోజుల తర్వాత కూడా అదే దూకుడు తగ్గట్లేదు. ఇప్పటికే 1200 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఆదిత్య ధర్కు ఇది కేవలం రెండో సినిమా మాత్రమే. యురీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ధర్ ద్వితీయ విఘ్నం దాటి ధురంధర్తో చరిత్ర సృష్టించారు. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది. ఇది ఖచ్చితంగా 2000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఆదిత్య ధర్ కంటే ముందు రెండో సినిమాతో దేశాన్ని ఊపేసింది సందీప్ వంగ. కబీర్ సింగ్ రెండో సినిమా అయినా అది అర్జున్ రెడ్డి రీమేక్. ఒరిజినల్ పరంగా చూస్తే యానిమల్ సందీప్కు రెండో సినిమా. ఇది 900 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్తో ప్రస్తుతం స్పిరిట్తో బిజీగా ఉన్నారు సందీప్. ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం సోగా ఆడిన రెండో సినిమా కేజీఎఫ్తో ఇండియన్ సినిమాను ఊపేశారు. ఆ తర్వాత కేజీఎఫ్ 2 ఏకంగా 1250 కోట్లు వసూలు చేసి నీల్ రేంజ్ అమాంతం పెంచేసింది. తర్వాత సలార్తో మరో మెట్టెక్కారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తున్నారు ప్రశాంత్ నీల్. సుజీత్ కూడా అంతే. రన్ రాజారాన్ లాంటి చిన్న సినిమాతో మెగాఫోన్ పట్టిన సుజీత్ రెండో సినిమా సాహోతో బాలీవుడ్ను షేక్ చేశారు. తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో 150 కోట్లు వసూలు చేసింది సాహో. అలాగే నాగశ్విన్ రెండో సినిమా మహానటి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక మూడో సినిమా కల్కితో ఎవరెస్ట్ ఎక్కేశారు నాగి.